నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. జయకేతనం పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు చేసిన ప్రసంగాలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి భవిష్యత్ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందనే విషయంపై చర్చకు దారితీసింది. కూటమి భాగస్వామి బీజేపీలో సైతం చర్చనీయాంశమవుతుంది. అధికారంలోకి వచ్చిన తరువాత జనసేన నిర్వహించిన మొట్టమొదటి సభ ఇదే. ఆ రకంగా చూస్తే జనసేనకు ఇది తొలి ఏడాది. ఫలితంగా ఇందులో ఆ పార్టీ నాయకులు ఏం మాట్లాడతారనేది ఉత్కంఠత రేపింది. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్, కాబోయే ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రుల ప్రసంగాలు ఉన్నాయని అంటున్నారు. ప్రత్యేకించి ఈ సభలో నాగబాబు చేసిన ప్రసంగం సంచలనాలకు తెరతీసింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి దోహదపడింది పూర్తిగా జనసేన నాయకులు, కార్యకర్తలేనని తేల్చి చెప్పడం, తామే గెలిపించామనుకుంటే అది వారి కర్మేనంటూ చురకలు అంటించడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్ కు సహకరించి ఆ కళ నెరవేరేలా చేసింది పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇక్కడ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ ను భుజాన వేసుకున్నారు వర్మ. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చంద్రబాబు ఆశ చూపడంతో పాటు దానికి పవన్ కళ్యాణ్ కూడా వంత పాడటం కూడా జరిగింది. సర్లే, చంద్రబాబు మన నాయకుడే, పవన్ కూడా మనవాడే అనుకున్నాడో ఏమో వర్మ. ఎమ్మెల్సీ టికెట్ అన్నారు కదా అని ఆ ఎమ్మెల్యే సీటును త్యాగం చేశారు వర్మ. మరి తీరా చూస్తే వర్మకు ఊహించని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా పెద్ద షాక్ ఇచ్చారు చంద్రబాబు. ఎన్నికల్లో సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ ను ఎమ్మెల్యేగా గెలిపించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన త్యాగాన్ని కొట్టిపారేశారు. పవన్ కళ్యాణ్ విజయానికి ఎవరైనా తాము సహకరించామని చెప్పుకోవడం అది వారి కర్మ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు పిఠాపురంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశించి నాగబాబు పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది బహిరంగ రహస్యమే. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేశారు వర్మ. పొత్తులో భాగంగా పిఠాపురాన్ని వదులుకున్నారు. తొలి జాబితాలోనే ఆయనను శాసన మండలికి పంపిస్తానంటూ చంద్రబాబు సైతం అప్పట్లో హామీ ఇచ్చారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు చోటు దక్కలేదు. ఆయన స్థానాన్ని నాగబాబు ఆక్రమించుకున్నారనే అభిప్రాయం ఇప్పటికే జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. దానికి అనుగుణంగా అదే నాగబాబు ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభ వేదికగా పరోక్షంగా వర్మను ఉద్దేశించి తాజా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సాక్షాత్తు చంద్రబాబే హామీ ఇచ్చినా కూడా శాసన మండలికి వర్మ ఎంపిక కాలేకపోయారనే అసహనం ఇప్పటికే వర్మ క్యాడర్ లో వ్యక్తమవుతుంది. దీనికి తగ్గట్టుగా ఇప్పుడు నాగబాబు ఈ అసహనంపై మరింత ఆజ్యం పోశారని అంటున్నారు. ఎమ్మెల్సీ పిఠాపురం స్థానాన్ని వర్మ దాదాపుగా కోల్పోయినట్టేనని చెబుతున్నారు. జనసేన ఆవిర్భావ సభ తర్వాత వర్మకు పిఠాపురంలో చోటు ఉండకపోవచ్చని అంటున్నారు. ఫలితంగా ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? అనుచరుల్లో నెలకొన్న ఈ అసహనాన్ని, అసమ్మతిని తెలుగుదేశం అధినాయకత్వం ఎలా చల్లారుస్తుంది? నాగబాబు వ్యాఖ్యలు చేసిన డ్యామేజ్ని ఎలా దిద్దుతుంది? లేదా దీన్ని తేలిగ్గా తీసుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.